A man aged about 48 years came to our dispensary with the following complaints. Since 1.5 years, he was suffering from cough and dyspnea. Since 4 days, he was getting fever of 100 Fahrenheit. It was appearing at morning. He had a habit of smoking. Cough with yellowish phlegm and dyspnea aggravates at morning, at sunset, and ameliorates from 9 a.m. onwards. Appetite was normal. Bowels were regular. Sleep is also good. He wakes up for little sound. Since 2 years, he was observing shivering in fingers. With fever, there was body pains also. At the age of 6 years, he suffered with fever. Since childhood, he had light spots on body, which appears in summer and later it subsides. But there was no itching or burning. He craves air, likes spicy food, and takes hot water bath. Headache with body pains and a dazed mind. He replies quick and short. On 10th October 1980, Master E.K. prescribed Rustax 201 dose. On 15th October, he prescribed China 32 doses. On 16th October, he came to the dispensary and said that he got fever at 3 p.m. and again at 9 p.m., which lasted till 3 a.m. He had fever with body pains and he observed more relief after taking Rustax 200. Master E.K. prescribed Rustax 201 dose. He was better with that dose. Fever, chest pain, and cough with phlegm subsided. Master E.K. maintained him on placebo for another 4 days. After that, he never came to the dispensary. Vasudeva. మెయిన్ వచ్చేసి వీళ్ళకి ఫీవర్, దెర్ వాజ్ బాడీ పెయిన్స్, headache with body pains and daze in mind. అదండి. And cough with yellowish phlegm and dyspnea aggravates at morning and sunrise. Fever with body pains, headache with body pains ఉందండి. So Rustax 200 ఇంటికేయండి. వాసుదేవ. రాకేష్. వస్తే నాకు కనపడింది. రాకేష్ గారు మీరు చెప్తున్నారా? చెప్తాను. బై రెస్ట్ ఈ రూస్టాక్స్ లో అగ్రవేషన్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఈ ఫీవర్ రావడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఎవ్రీడే ఆల్మోస్ట్ 4 days నుంచి ఫీవర్ వస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ వస్తుంది ఫీవర్ ఒకటి. తర్వాత 7th పాయింట్ కూడా మనకి ఫీవర్ అంతా కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి. అలాగే 6 years నుంచి అతను ఫీవర్ తో సఫర్ అవుతున్నాడు. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 6 years కూడా ఫీవర్ వచ్చింది. 8th పాయింట్. కాబట్టి తర్వాత మెయిన్ నాకు ఈ 7th అండ్ 1st 2nd అలాగే డిస్నియా అండ్ కాఫ్ ఉంటుంది. అలాగే ఈ 6th పాయింట్ లో కూడా ఈ షివరింగ్ రావడం ఫింగర్స్ కూడా ఇయర్స్ నుంచి ఉంది. సో ఈ బేస్ చేసుకుని రుస్టాక్స్ ఇచ్చారని వస్తే అండి. నాకు కనిపించింది మెయిన్ రూస్టాక్స్ ఈ ఫీవర్, బాడీ పెయిన్స్ అవి ఉన్నాయి. దాంతోపాటు ఈ క్రేవ్స్ ఎయిర్, టేక్స్ హాట్ వాటర్ బాత్ ఉంది కదా, ఆ సిమ్టమ్ కూడా నాకు ఇండికేట్ అవుతున్నది. తర్వాత హెడేక్ అండ్ బాడీ పెయిన్స్ అండ్ డేజ్డ్ మైండ్ అది కూడా. అండ్ ఈ కాఫ్ అండ్ తర్వాత ఈ కాఫ్ అండ్ ఎల్లోయిష్ ఫ్లమ్ అన్నారు కదా, అది యూజువలీ రూస్టాక్స్ లో
నైట్ అగ్రివేషన్ ఉంటుంది. సన్సెట్ అంటే ఈవినింగ్ తర్వాత ఎక్కువ అవుతున్నట్లు అన్నారు. మెయిన్ ఈ సిమ్టమ్స్ బేస్ మీద రూస్టాక్స్ ఇచ్చారు. అది ఇచ్చిన 5 days కూడా ఇంకా అది మార్నింగ్ అగ్రివేషన్ అవి ఉన్నాయి కాబట్టి అందుకైనా చైనా ఇచ్చారని అనిపిస్తున్నది. ఇంకా తగ్గలేదు అనేసి. కానీ దాని తర్వాత చైనా కన్నా రూస్టాక్స్ తోనే రిలీఫ్ వచ్చిందన్నారు అనేసి ఆయన రూస్టాక్స్ 200 మళ్ళీ రిపీట్ చేశారు అని అనిపిస్తున్నది. మేడం గారు సెకండ్ పాయింట్ అపియరింగ్ మార్నింగ్. అది అక్టోబర్ కాబట్టి మార్నింగ్ అంటే చలికి ఎక్కువ అయి ఉండొచ్చు కదా, అందులో అది శ్రీశైలం. డాంప్ వెదర్ ఉంటుంది. డాంప్ వెదరా? కోల్డ్ వెదర్ కోల్డ్ కదా, అదొకటి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే అగ్రవేట్స్ ఎట్ మార్నింగ్, కాఫ్ yellowish plum and Disney aggravates at morning at sunset. అంటే అప్పుడు కూడా చలి స్టార్ట్ అవుతుంది కదా. ఎమిలరేట్స్ at 9 AM అంటే ఎండ స్టార్ట్ అవుతుంది. అది చిల్లీ డ్రగ్ కదా రూస్టాక్స్, కోల్డ్ అగ్రవేషన్. నెక్స్ట్ 7th పాయింట్ ఫీవర్, దేర్ వాజ్ బాడీ పెయిన్స్. 10th పాయింట్ క్రేవ్స్ ఎయిర్. అండ్ అన్నిటికంటే క్రేవ్స్ ఎయిర్ కంటే టేక్స్ హాట్ వాటర్ బాత్, అది కదా. నెక్స్ట్ వచ్చేసి 11th పాయింట్ హెడేక్ విత్ బాడీ పెయిన్స్ అండ్ డేజ్డ్ మైండ్. సో వీటన్నిటిని బేస్ చేస్తుంది. చైనా 30 ఎందుకు ఇచ్చారంటారండి మధ్యలో? ఏమో తెలియదు. చైనా ఇచ్చారండి మధ్యలో. నెక్స్ట్ కేస్ A lady aged about 40 years came to our dispensary with the following complaints. She was suffering from headache with dimness of the head at night since 5 years, feverishness, dragging pain and burning in limbs and pain in the neck. Since 1 year, she was getting pain in retrosternal region at night, irregular menses, getting once in 5-6 months. Menstrual discharge was scanty and it was watery. She gets headache with dimness, which increases once in 4 days. During headache, she also suffers with pain in eyes, numbness of limbs with stinging pain, which aggravates at heat, burning of soles and palms. On 10th October 1980, Master E.K. prescribed EPIS 201 dose. చెప్పండి, ఒకరి తర్వాత ఒకళ్ళు చెప్పేసేయండి. మళ్ళీ మనం మీరు చెప్పండి అట్లా అనకుండా. Vasudeva, 7th point, numbness of limbs, stinging pain, it aggravates at heat. And 8th point, burning of soles and palms. And 6th also covers. During headaches, he also suffer with pain in eyes. So 6, 7, 8 points బట్టి ఎపిసేసారని అనుకుంటున్నానండి. పాజిటివ్ టార్కేస్ 6th, 7th, 8 పాయింట్స్ స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుంది. దాంతో పాటు ఫీవరిష్నెస్, డ్రాగింగ్ పెయిన్ అండ్ బర్నింగ్ ఇన్ లిమ్స్, పెయిన్ ఇన్ ద నెక్ కూడా ఇండికేట్ అవుతుంది. తర్వాత రిట్రోస్టర్నల్ రీజియన్ లో పెయిన్ డ్యూరింగ్ నైట్ అన్నది కూడా ఉంది కదా, అది కూడా ఇండికేట్ అవుతుందని అనిపిస్తుంది. అంటే ఈ డిమ్నెస్ ఆఫ్ విజన్ కూడా ఫస్ట్ పాయింట్ మనకి 6th పాయింట్ ఆల్మోస్ట్ కలుస్తుంది. హెడేక్ ఉన్నప్పుడు సఫర్స్ విత్ పెయిన్, అందుకు EPIS 200 ఇచ్చారని అనిపిస్తుంది. నేను ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ లో 7th పాయింట్ numbness of limbs with stinging pain which aggravates heat,
స్టింగింగ్ పెయిన్ అనేది స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ Pain. ఎపిస్ ఇది కదా, ప్లస్ అగ్రవేషన్ హీట్. సో ఈ రెండు సిమ్టమ్స్ బేస్ చేసుకున్నారు. 8th పాయింట్ బర్నింగ్ ఆఫ్ సోల్స్ అండ్ ఫార్మ్స్. అంటే సెకండ్ పాయింట్ ఫీవరిష్నెస్, డ్రాగింగ్ పెయిన్ అండ్ బర్నింగ్ ఇన్ లెన్స్ అండ్ పెయిన్ ఇన్ ది నెక్. వాళ్ళంతా కూడా ఒళ్ళు వేడిగా ఉండి ఫీవరిష్ ఫీలింగ్ అవన్నీ ఉంటాయి ఎపిస్ లో. సో బర్నింగ్ ఉంటుంది. సో ఈ మూడింటిని బేస్ చేసుకుని ఇచ్చారనుకుంటున్నా. ఓకే. Next. A lady aged about 40 years came to our dispensary with the following complaints: pain in chest with palpitation and tired feeling since 1 year. Gets cold frequently. Vertigo, less appetite, constipation, passes stool once in 2 days, which was hard. Menses appears for 35 days and menstrual discharge lasts for 6 days and it was black in color. During menses, she suffers from pain in stomach. During cold, she gets cough and dyspnea, which aggravates in cold weather at night on exertion. Mind was dazed. She gives replies slowly. Chest pain was extending to right arm and lumbago. On October 10, 1980, Master E.K. prescribed Rostox 201 dose and Cretagus mother tincture daily at night for 1 week. Main వచ్చేసి ఫస్ట్ పాయింట్ పెయిన్ ఇన్ చెస్ట్ విత్ పాలిపిటేషన్ అండ్ టైర్డ్ ఫీలింగ్ సిన్స్ 1 year. అదొకటి అనుకుంటున్నాను. 7th పాయింట్ డ్యూరింగ్ కోల్డ్ షీ గెట్స్ కాఫ్ డిస్నియా ఇన్ అగ్రవేట్స్ కోల్డ్ వెదర్. మైండ్ వాజ్ డేజ్డ్ షీ గివ్స్ రిప్లై. సో 178 అనుకుంటున్నాను. ఒక్క నిమిషం అండి, తారకేష్ గారు ఎవరి దగ్గర సౌండ్స్ వస్తున్నాయి? ఆయనండి తిరుపతి మన్మోహన్ గారా? మారుతి 178 కనెక్షన్. కంటిన్యూ చేయండి. 178 మీదే ఇప్పుడు. ఓకే. 7th పాయింట్ ఒకటి. తర్వాత during cold she gets cough with dyspnea and which aggravates in cold weather at night and on exertion ఉంది కదా, అదొకటి స్ట్రాంగ్ పాయింట్ రూస్టాక్స్ కి. తర్వాత హెచ్డి పేషెంట్ బేస్ చేసుకుని అలాగే మైండ్ వాజ్ డేజ్డ్ అండ్ she gives reply slowly. 7th and 8th పాయింట్స్ స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుంది. అలాగే థర్డ్ వెట్టిగో కూడా ఈ రూస్టాక్స్ లో ఉంటుంది. థర్డ్ పాయింట్ కూడా ఇండికేట్ అవుతుంది. నాకు వచ్చేసి 7th డ్యూరింగ్ కోల్డ్ షీ గెట్స్ కాఫ్ విత్ డిస్నీ అండ్ అగ్రవేట్స్ ఇన్ కోల్డ్ వెదర్ అట్ నైట్ ఆన్ ఎగ్జర్షన్ అన్నది అది ఫస్ట్. అది దాని తర్వాత చెస్ట్ పెయిన్ విచ్ వాజ్ ఎక్స్టెండింగ్ ఇన్ టు రైట్ ఆర్మ్ అండ్ లంబాగో అదొకటి. మెయిన్ అది ఆ రెండు మెయిన్ నాకు అనిపిస్తున్నది. తర్వాత వర్టిగో అనేది ఫస్ట్ పాయింట్ కూడా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ పాయింట్ ఆన్ ఎగ్జెప్షన్ ఇవ్వండి నాకు అనిపించింది. మెయిన్ దానివల్ల మాస్టర్ గారు 7th పాయింట్, ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సెకండ్ డోస్ కింద క్రెటాగస్ ఇచ్చారు. అంటే అది హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని, పెయిన్ ఇన్ ది చెస్ట్ విత్ పాల్పిటేషన్, టయర్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా హార్ట్ పేషెంట్స్ కి. సో గెట్స్ కోల్డ్ ఈజీలీ, కోల్డ్ ఈజీగా పట్టేయడం ఒకటి చేయడం ఒకటి, ఈ ఆయాసము, కాఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అగ్రవేషన్ ఇది. సో ఈ 3 పాయింట్స్ మీద ఆయన వేసుకుంటారు. మరే తారకేష్ గారు, చెప్పండి. మీకు నేను 60th కేసు దాకా పంపించేసాను కదా,
అవి అవును. మీరు పెట్టకండి. నేను మళ్ళీ ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేసి పెడతాను. థర్డ్ ప్రూఫ్ రీడింగ్ నేను చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ 4th టైము. సరేనండి. అది చేసాక నేను పంపిస్తాను. అవి మీరు పెట్టండి. ఎందుకంటే చాలా మిస్టేక్స్ కనపడుతున్నాయి వీటిల్లో. షీ గివ్స్ ఆ. రిప్లై స్లోలీ అట్లా ఉండాలి కదా. అంతకు ఉమ్, ముందు కేసులో కూడా థర్డ్ పాయింట్ లో సిన్స్ లో ఎస్ క్యాపిటల్ లేదు అట్లా. ఉమ్, ఓకేనా? ఓకే అండి. అంటే ఉమ్, మళ్ళీ మనం మర్చిపోతానని చెబుతున్నాను. నేను నెక్స్ట్ మండే ఆ. రేపు పెట్టేస్తాను. నెక్స్ట్ Correct. 54 కేస్. Sure, sure. 54. A ఒక man ఒక నిమిషం aged అండి, నాకు about ఒక చిన్న డౌట్ ఉంది, అడగచ్చు కదా. ఇది ఆ. రూట్ స్టాక్స్ 200 యాక్చువల్ గా మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అలాగే ఆయాసం ఉన్నప్పుడు సాధారణంగా మనం రూట్ స్టాక్స్ మనం ఇవ్వం కదా. అతనికి కాన్స్టిట్యూషనే కదా రూట్ స్టాక్స్ కదా. ఉమ్, ఉమ్. రూట్ స్టాక్స్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చుగా ఇండికేట్ అయితే. మాస్టర్ గారు ఏం చెప్పారు? క్లినికల్ చెప్పండి మన్మోహన్ గారు. చెప్పండి. అది సపరేషన్ చేయొద్దన్నారు కానీ అది రూట్ స్టాక్స్ హార్ట్ ప్రాబ్లం అయితే ఇవ్వచ్చు కదా. ఓకే. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. అది ఉమ్. అంతకు ముందు హార్ట్ ప్రాబ్లం నుంచి మనిషిని కాపాడటానికి వైటల్ ఫోర్స్ నీస్ లో జాయింట్ పెయిన్స్ వచ్చినాయి అనుకోండి పంపించింది. మనం ఆ జాయింట్ పెయిన్స్ ని బేస్ చేసుకుని రూట్ స్టాక్స్ వేయకూడదు అని చెప్పారు. ఒకవేళ ఈ జాయింట్ పెయిన్స్ కి హార్ట్ ప్రాబ్లం అన్నిటికీ కలిపి రూట్ స్టాక్స్ కాన్స్టిట్యూషన్ వాడిది అయితే వేయచ్చు. ఓకే. ఓకే. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు అది కాన్స్టిట్యూషనల్ రూట్ స్టాక్స్. ఇతనికి కోల్డ్ వస్తుందా, కోల్డ్ అగ్రవేషన్, నైట్ టైం అగ్రవేషన్ ఉందా, డిస్నియా అండ్ ఎగ్జర్షన్ ఉందా, మెయిన్ డిస్నియా అండ్ ఎగ్జర్షన్ ఉందా, మళ్ళీ వచ్చేసి ఫ్రీక్వెంట్ గా జలుబు చేస్తూ ఉంటుందా, మళ్ళీ వచ్చేసి పాల్పిటేషన్ పెయిన్ అది ఉంది కదా, అది టైర్డ్నెస్. ఇవన్నీ ఆయన అది ఇది అన్ని కలిపి రూట్ స్టాక్స్ ఇండికేట్ చేస్తున్నాయి అక్కడ. సో అది కాన్స్టిట్యూషనల్ గా రూట్ స్టాక్స్ ఇండికేట్ అవుతుందని అది వేశారు. క్లియర్డా? ఓకే. okay. లాస్ట్ లో నా డైలాగ్ ఇలా అనే అనుకుంటున్నాను. Correct. నెక్స్ట్ Case number 54. A man aged about 28 years came to our dispensary with the following complaints. He was suffering from cough, cold, and dyspnea. Urine was yellow in color. Cough, cold, and dyspnea aggravates in cloudy weather, usually in August and September. Burning and lacrimation of eyes. Burning pain in stomach starts exactly at 10 a.m. every day, which lasts for 4 to 5 days. After this pain subsides, immediately cough starts. Along with cough, dullness, restlessness, heaviness in the head, and vertigo will appear. Since 3 years, he was suffering with all the above complaints. 12 years ago, suffered from malaria fever. 6 years ago, he suffered from eruptions on penis. After that, only all the above complaints started. Palms were cold and sweating. On 9th October 1980, Master E.K. prescribed Natramur 200 1 dose. చెప్పండి వేణుగోపాల్ గారు. యాక్చువల్లీ ఈయన మలేరియా ఫీవర్ వచ్చి సఫర్ అయ్యాడు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నాట్రమోర్ 200 ఇండికేట్ అయిందేమో అనుకుంటున్నాను. ఎప్పుడో 12 years క్రితం వచ్చింది మలేరియా. అదే అండి, దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా ఆయనకి బాగా. చెప్పింది 6 years క్రితం హెర్పిస్ ఇరప్షన్స్ వచ్చి తగ్గినాయి అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి కదా చెప్పారు. 7th point కదా. అవునండి, 7th point లో ఉంది. చెప్పండి తారకేష్ గారు. ఈ యాక్చువల్ గా నాట్రమోర్ కి మనకి ఆఫ్టర్ అంటే సన్ హార్ట్ పేషెంట్ కాబట్టి సన్ గ్రేషన్ ఉంటుంది. అందువల్ల 10 AM పాయింట్ చూస్తే బర్నింగ్ పెయిన్ స్టమక్ స్టార్ట్స్ ఎగ్జాక్ట్లీ అట్ 10 AM every day. Okay. And it lasts for 4 to 5 days and subsides immediately. Cough starts, like a cough with dullness, restlessness, heaviness in the head and vertigo. ఇవన్నీ కూడా మనకి నాట్రమోర్ ని ఇండికేట్ చేస్తాయి.
సో ఇదే నాకు స్ట్రాంగ్ పాయింట్ కనిపిస్తుంది ఇందులో. అంతే. అదేంటంటే Okay, 5th okay. పాయింట్ Hmm. మీరు చెప్పినట్టు నాగేష్ గారు. ఉమ్, ఇంకా నేత్రమూడ్ లో ఏంటంటే ఉమ్, అంతే. Fifth point. ఉమ్. అంటే నేను ఊరినే ఒక పాయింట్ నోట్ చేసుకున్నాను నేట్రమూర్ టెంట్ లో. Hmm. నేట్రమూర్ నాట్ ఓన్లీ రిమూవ్స్ ది టెండెన్సీ టు ఇంటర్మిటెన్స్ but restores the patient to health and takes away the tendency to colds, the susceptibility to colds and to periodicity. It is the susceptibility that is removed. We know that every attack predisposes to another attack. అంటే ఇక్కడ వీళ్ళకున్న ఇవి కూడా తగ్గిస్తుందని కదా అర్థం. దీంట్లో పీరియాడిసిటీ నుంచి బయటపడేస్తుంది. పీరియాడిసిటీ ఒకటి ఉంది కదా, ప్రతిరోజు వస్తుంది, 4-5 days ఉంటుంది. మళ్ళీ అదొకటి ఉంది కదా పీరియాడిసిటీ మెయిన్. నెక్స్ట్ వచ్చేసి he was suffering from cough, cold, dyspnea. సో ససెప్టబిలిటీ టు కోల్డ్స్ ఉంది కదా అతనికి, అదొకటి మెయిన్ పాయింట్ ఉంది. వీటన్నింటినీ కూడా తగ్గించి హెల్త్ ని రెస్టోర్ చేస్తుంది. కాఫ్, కోల్డ్, డిస్నియా అగ్రవేట్స్ ఇన్ క్లౌడీ వెదర్ యూజువల్లీ ఇన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. ఇలాంటి వాటి నుంచి అది కూడా పీరియాడిసిటీ కిందే వస్తుంది కదా, ప్రతి సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చింది. అది మెయిన్ నేట్రమూర్ పీరియాడిసిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, అది బేస్ చేసుకుని ఇచ్చారు అనుకున్నా. ఇది కూడా ఉంటుందా మేడం? మనం ఎమాసియేటెడ్ పీపుల్ ఫుల్ ఆఫ్ మలేరియా ఆ సింటమ్ కూడా ఎప్పుడైనా ఇవ్వచ్చా? లేదు కదా. మామూలుగా అయితే నేట్రమూర్ లో మలేరియా ఫీవర్ వచ్చిన తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్ అంటే అది నేట్రమూర్ మలేరియా అయితే, కానీ ఆ మలేరియా నేట్రమూర్ అయినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి అనేది బుజ్జిగారు 2003 క్లాసెస్ లో చెప్పారు డీటెయిల్డ్ గా. అంటే ఆ జ్వరం వచ్చిన అది ఆల్టర్నేట్ డేస్ అట్లా వస్తుంది కదా, సో ఏ రోజైతే జ్వరం ఉండదో ఆ రోజే నేట్రమూర్ ఇవ్వాలి ఇండికేట్ అయితే. ఫీవర్ లో ఉన్నప్పుడు ఇవ్వకూడదు అని చెప్తారు కదా, ఇవ్వచ్చు. అది నేట్రమూర్ మలేరియా అయితే నేట్రమూరే ఇవ్వాలి, కానీ చూసుకుని ఇవ్వాలి. నెక్స్ట్ మన్మోహన్ గారు చెప్పండి. కాదండి 54 కేసు చెప్పండి అంటున్నాను. 54 ఇదే నువ్వు చెప్పింది పాయింట్స్ అవి. 5th పాయింట్ మెయిన్, అది దాంట్లో ఇండికేట్ అయ్యేది. 5th పాయింట్ ఫస్ట్ అండ్ థర్డ్ అనుకున్నాను. ప్లస్ దీంట్లో ఏది క్లర్క్ లో ఇస్తాడు, ఈ హెర్పెస్, ఫిమోసిస్, ఈ పెన్నిస్ మీద ఇన్ఫెక్షన్స్ ఉన్న దాంట్లో నేట్రమూర్ బాగా ఇండికేట్ అవుతుందని క్లర్క్ లో ఇచ్చాడు. దీన్ని బట్టి కూడా దాంట్లో ఉంది కదా అనేసి అనిపిస్తుంది. మెయిన్ అది టెంట్ లో లేదు కానీ క్లర్క్ లో ఇచ్చారు. దాన్ని అంటే సప్రెస్ అయిపోయింది, అది సప్రెస్ అయింది. అది సప్రెస్డ్ హెర్పిస్ అని ఇచ్చారా క్లర్క్ లో? హెర్పిస్ అని ఇవ్వలేదు, ఫిమోసిస్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు దాంట్లో. కరెక్ట్ గా ఇది కావాలంటే ఒక్క నిమిషం. నేను అడిగేది ఇది సప్రెస్ అయిన తర్వాత కదా ఇవన్నీ డెవలప్ అయినాయి. అవును 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 అవును. ఆఫ్టర్ సప్రెస్డ్ కీమోసిస్ అని ఇచ్చారా అంటున్నా. సప్రెస్డ్ అని ఇవ్వలేదు, సప్రెస్డ్ అని ఇవ్వలేదు. కరెక్ట్, సప్రెస్డ్ అని ఇవ్వలేదు. ఈ సిమ్టమ్ కోసం వెతికాను, అందుకని డౌట్ వచ్చింది. సప్రెస్డ్ అని ఇవ్వలేదు. Next case, a lady aged about 25 years came to our dispensary with the following complaints. She was suffering from severe body pains and joint pains. Joint pains aggravates on touch. Since 3 months, she had blurred vision, and at the daytime, it was better. At night, she could not see anything and could not eat food also. She gets dragging type of pain in the right leg, which aggravates at 7 a.m. and also aggravates on bending downwards. It subsides at 3 p.m. She passes stool once in 2-3 days. It was hard. While passing stool, she gets pain in anus.
Master, on 9th October, Master EK prescribed borax 201 dose. ఇది నేను గమనించింది ఒకే ఒక డౌట్ అండి, ఒకటే ఒక చోట. 4th point, aggravates on bending downwards. నాకు అదే అనిపించింది. ఒకటే కనిపిస్తుంది. అంతే, అదొకటి అదొకటే. అంతే, ఫిఫ్త్ ఇంకా వేరేది ఏం కనపడలేదు ఇంకేం? నాకు. వేరే అది డౌట్ చూసాను కానీ నాకు ఎక్కడ వేరే సింటమ్స్ కనపడలేదు. అది చదివినా దేంట్లోనూ లేవు పాయింట్స్, ఇంకా అదొక్కటే ఉంది. ఒక పాయింట్ ఇచ్చారు మేడం, fretful, ill-humored, indolent state increased until there is a stool and relieved by stool. అంటే ఈ మీనింగ్ మేడం దీని బొరాక్స్ లో ఉంది. ఇక్కడ అద్భుతమైన ఓకే, ఓకే. టైం కూడా అయిపోయినట్టుందిగా. అవునండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా ఓం శాంతి శాంతి శాంతి.